జనానికి ఎన్నికలకు పోవాలంటే భయమేస్తుంది. అందుకనే ఈ రోజు కేంద్ర బలగాలు ఉన్నాయని కానీ సపోర్ట్తో అయితేనేమి ఎన్నికలకు పోతాం, లేకపోతే పోలేమంటుంటాం. ఎందుకంటే గతంలో అరాచకాలు దండిగా ఉన్నాయి. ఆ రోజు బై ఎలక్షన్స్ లో కానీ, అదే విధంగా లోకల్ బాడీ ఎలక్షన్స్ లో కానీ ఏ విధంగా అరాచకాలు చేశారు. బ్యాంక్ ఎలక్షన్స్ లో ఓటింగ్ లేకుండా రిగ్గింగ్ చేస్తూ, లోకల్ బాడీ ఎలక్షన్స్ లో కొన్ని చోట్ల ఏదైతే క్యాండిడేట్లు నామినేషన్ చేస్తూ క్యాండిడేట్ని బూతుల కాడికి రానియకుండా తరిగి కొడుతూ ఏ విధంగా అరాచకాలు చేశారో చూసాం. అవన్నీ చూసి రాష్ట్ర ప్రజలు ఈ రోజు తగిన బుద్ధి చెప్తారని చెప్పేసి ఈ రోజు ఏదైతే 24లో 151 సీట్లు 11 సీట్లు ఇచ్చారంటే ఇక లోకల్ బాడీ ఎలక్షన్ పరిస్థితి ఏ విధంగా ఉంటుంది? ఆ రోజు కేంద్ర బలగాలే కదా వచ్చి ఎన్నికలు తెలిపాయి. ఆ రోజు కేంద్ర బలగాలతోనే కదా ఎన్నికలకు పోయాడు జగన్మోహన్ రెడ్డి. మరి కానీ 151 సీట్లు 11 సీట్లు వచ్చింది, మరి దానికి ఏం సమాధానం చెప్తాడు? అప్పుడేమంటున్నాడు, ఈవీఎంలు ప్రతాపం అంటాడు. ఈ రోజు ఏదైతే బ్యాలెట్ పేపర్లతో ఎన్నికలు జరుగుతా ఉంటే నాకు కేంద్ర ప్రభుత్వం కేఎస్ ప్రసాద్ గారు మిమ్మల్ని అడిగిన క్వశ్చన్కి ఆన్సర్ ఏం చెప్తారు మీరు? కేఎస్ ప్రసాద్ గారు ఏదో అడిగారు మిమ్మల్ని, ఏమని? అదే మీ వైఫ్ గారు కార్పొరేటర్ గా ఉన్నప్పుడు తెలవలేదా మీకు ఇవన్నీ అని మాట్లాడారు. మేము ఇప్పుడు ఈ రోజు నేను ఈ రోజు టీవీలో కూర్చొని ఉంటే ఆయన అడిగితే సార్, ఆయన ప్రతి టీవీ ఛానల్లోనూ అడిగేది అదే. దానికి తెలుగుదేశం పార్టీ నాయకులు కూడా సమాధానం చెప్పారు. తల్లి చెల్లి కూడా పాదయాత్రలు చేశాయి. జగన్మోహన్ రెడ్డి గారి ఎన్నికల్లో గెలవడంలో వాళ్ళ పాత్రలు ఉంది. మరి వాళ్ళకి పోయినారు, మరి వాళ్ళు అడగలేదా? తల్లి చెల్లి ఎందుకు వెళ్ళిపోయారు అన్న రోజులు చెప్పలేరా? అన్నకి దగ్గర భుజాల పైన మోసి వాళ్ళు 150 సీట్లు తెప్పించడానికి తల్లి చెల్లి ఎందుకు సపోర్ట్ చేశాయి? మరి ఆ రోజు జగన్మోహన్ రెడ్డి గారు న్యాయం చేస్తుంటే వాళ్ళు ఎందుకు వెళ్ళిపోతారు పార్టీ నుంచి? అదే విధంగా ఈ రోజు కార్యకర్తలకు కానీ రాష్ట్ర ప్రజలకు కానీ అన్యాయం చేశాడు కాబట్టి మేము బయటకు రావాల్సి వచ్చింది. ఈ రోజు లోకల్ బాడీ ఎలక్షన్స్ లో ఆ రోజు కొన్ని చోట్ల అని చెప్పాను, అన్ని చోట్ల అని చెప్పలా. మేమంతా డైరెక్ట్ గా ఎలక్షన్స్ పోయాము, తిరిగాము, కష్టపడ్డాము, గెలిచాము. మేమేమో నామినేషన్ చించేసి కార్పొరేట్ అవ్వలేదు, లేకపోతే రిగ్గింగ్ చేసుకునే కార్పొరేటర్ కాలేదు. నేను కార్పొరేట్ అవ్వడం కాదు ఇక్కడ ముఖ్యం. ఈ రోజు ఎన్నికలకు జగన్మోహన్ రెడ్డి గారు ఎందుకు భయపడుతున్నాడు, ఎందుకు రానంటున్నాడు? కేంద్ర బలగాలు వస్తేనే నేను పోటీ చేస్తాను ఎందుకు చెప్తున్నాడు? సో ఇప్పుడు ఏ రకంగా అయితే నాకు కాదు సార్, ఏ రకంగా అయితే నాకు ప్రతిపక్ష హోదా ఇస్తేనే చెప్పా, 2 నెలలు చెప్పినా, ఇప్పుడు 2 సంవత్సరాలు అయినా కూడా అదే సమస్య చెప్పంటే నేను చెప్పలేను కదా. కాదు సార్, ఏ రకంగా అయితే ప్రతిపక్ష హోదా ఇస్తేనే అసెంబ్లీకి వస్తా అన్నారో అదేవిధంగా కేంద్ర బలగాలు వస్తేనే నేను లోకల్ బాడీ చేస్తాను అంటారంటే అంటే అర్థం ఏంటంటే, అదే ఆ రోజు అధికారం ఉండేటప్పుడు ఏమో ప్రజల్లో తిరగల, అసెంబ్లీకి పోయినాడు, 4 గోడల మధ్యలో ఉన్నాడు. ఆ రోజు ప్రజల్లో తిరుగుతుంటే ఎమ్మెల్యేల అరాచకాలు, ఎమ్మెల్యేల అవినీతులు, అదే విధంగా సలహాదారుల అరాచకాలు, వాళ్ళ అవినీతి, అదే విధంగా ఎంపీ అరాచకాలు, వాళ్ళ అవినీతి అన్నింటినీ చూసి కంటితో వాళ్ళు ఏదో పని చేస్తుంటే ప్రజలు అంత ఇంత ఇప్పిస్తూ ఉంటాయి. ఆ రోజు చూసి నవ్వుతూ ఉండిపోయాం. ఈ రోజు అసెంబ్లీకి పోవడానికి కూడా భయపడుతున్నాం. ఆ రోజు ప్రజల్లో పోయేదానికి భయపడ్డావు అధికారం ఉండేటప్పుడు, ఇప్పుడు అధికారం లేనప్పుడు అసెంబ్లీలో పోయేదానికి భయపడుతున్నావు, మళ్ళీ ఇప్పుడు ఎన్నికల్లో పోయేదానికి భయపడుతున్నావు. ఇలాంటి భయపడుతూ రాజకీయం చేసేదానికన్నా నువ్వు ఇంట్లో కూర్చోవచ్చు కదా. రైట్ సార్, రైట్. మీ అభిప్రాయం చెప్పడం ఒకటే స్పష్టంగా, yes. ఈ రోజు జగన్మోహన్ రెడ్డి గారు ధైర్యం చేసి అసెంబ్లీకి పోవాలి, ధైర్యం చేసి లోకల్ బాడీ ఎలక్షన్స్ రావాలి. ధైర్యం లేని వాడు రాజకీయ నాయకులకు పనికిరాడు. ఆ రోజు అధికారం ఉండేటప్పుడు కూడా అంతే. సో జగన్మోహన్ రెడ్డి గారికి ధైర్యం లేదంటారు మీరు. వాళ్ళేమో ఎప్పుడు సింహం సింగిల్ అంటారు, మీరేమో జగన్మోహన్ రెడ్డి గారికి ధైర్యమే లేదంటున్నారు. సింహం సింగిల్ అనేది 4 గోడల మధ్య కాదు సార్, బయట తిరగాలి, అసెంబ్లీకి రావాలి, ప్రజల్లోకి రావాలి, ఎన్నికలకు పోవాలి. రైట్. సింహం మనం చెప్పుకుంటే కాదు. రైట్ సార్, రైట్. మీ అభిప్రాయం అర్థమైంది. ధన్యవాదాలండి తిరుత్తని వేణుగోపాల్ గారు, ధన్యవాదాలండి బండారు వంశీకృష్ణ గారు, ధన్యవాదాలండి కిషన్ గారు, ధన్యవాదాలండి కేఎస్ ప్రసాద్ గారు చర్చలో పాల్గొన్నందుకు. ఏది ఏమైనప్పటికీ కూడా ఏపీలో రాజకీయాలు అన్నించం ఎప్పుడు కూడా వాడివేడిగానే సాగుతుంటాయి. స్థానిక సంస్థల ఎన్నికలు ఏవైతే ఉందో దాని నగారా మోగనుంది. కూటమి ప్రభుత్వం స్థాపించిప్పటికీ 20 నెలలు పూర్తయిన నేపథ్యంలో స్థానిక ఎన్నికలకు రంగం సిద్ధమవుతుంది. ఎన్నికల కమిషన్ కూడా స్థానిక ఎన్నికలు నిర్వహించేందుకు అడుగులైతే వేస్తుంది. ఇక ఎన్నికలను వైసీపీ బాయ్కాట్ చేస్తుందన్న ఆరోపణలు కూడా ఉన్నాయి. ఇక ఏ నిర్ణయం తీసుకుంటారో బాల్ అయితే మరి జగన్ గారి కోర్టులో ఉంది. ఇక ఆయన నిన్న ప్రెస్ మీట్ పెట్టి 3 గంటల పాటు మాట్లాడారు. మాట్లాడిన తర్వాత చంద్రబాబుని మరి ఆయనకి క్యారెక్టర్ లేదని ఆయన చెప్పేని అబద్ధాలని కూడా మరొకసారి ఆయన
పునరుద్ఘాటించారు. ఎప్పుడైనా ప్రెస్ మీట్ పెట్టినా అదేవిధంగా మాట్లాడతారు. గతంలో అఫ్కోర్స్ 2019 నుంచి 24 వరకు ఆయన ప్రెస్ మీట్ పెట్టలేదు, ప్రెస్ను ఎదుర్కోలేదు. ఎందుకంటే ప్రెస్ వాళ్ళు అడిగిన సమస్యలకు మరి ప్రజలకు ఏం సమాధానం చెప్తారో మరి లేకో కానీ ఆయనైతే ప్రశ్న అయితే గతంలో ఎదుర్కోలేదు. ఇప్పుడు మాత్రం ఆయన ప్రతిపక్ష హోదా లేకపోయినప్పటికీ ఆయనే ప్రతిపక్ష పార్టీ కాబట్టి ఆయన మాత్రం ప్రెస్ మీట్లు అయితే పెడుతున్నారు. పెట్టడం అంటే అట్ట ఇట్ట కాదు, 3 గంటల పాటు పెట్టారు. కానీ ఆయన నిన్న మాట్లాడుతూ ఒక సీఎం స్థాయిలో ఉన్న వ్యక్తి నాకు తెలుగు పెద్దగా రావడం లేదన్నారు. గతంలో ఆయన ఎక్కడ చదువుకున్నారో ఏంటో అని చెప్పి అందరూ కూడా మరి ఆయన్ని ట్రోలింగ్ చేస్తున్న పరిస్థితి. మీకు తెలుగే కాదు ఇంగ్లీషు హిందీ కూడా ఇలా రాదు అని రకరకాలుగా మాట్లాడుతున్న పరిస్థితి. అయితే ఈ రకంగా మాట్లాడకూడదు, వ్యక్తిత్వ హనన